హలో సార్. హూ ఆర్ యూ? నా పేరు సతీష్. ఏం కావాలి? ఈ అప్లికేషన్ ఇప్పటికి 15 టైమ్స్ పోస్ట్ ద్వారా మా ఆఫీస్కి వచ్చింది, కానీ రిప్లై మాత్రం రాలేదు సార్. అందుకని నీ చేత పంపించాడు ఆ ఫూల్. ఆ ఫోన్ని నేనే సార్. నువ్వా? మాకు అవసరమైతే మేమే కాల్ చేస్తాంగా. ఇలా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడితే జాబ్ వస్తుందని మీ ఫీలింగా? కాదు సార్, ఒకవేళ మీరు కాల్ లెటర్ పంపించినా ఇంటర్వ్యూ ఆఫీస్లోనే కదా చేస్తారు. ఎస్, అందులో డౌటే ఉంది. ఆ ఇంటర్వ్యూ ఇక్కడే చేసి తర్వాత మాత్రం కాల్ లెటర్ పంపించండి. వాట్ యు మీన్? ఈ జాబ్ నాకు డెఫినెట్గా కావాలి సార్. అఫ్ కోర్స్ అది నేను ఇంటర్వ్యూలో పాస్ అయితేనే. నిన్ను చూస్తుంటే డెడికేషన్ బాయ్ లాగా కనిపిస్తున్నావు. ఓకే, ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? గ్రాడ్యుయేషన్ సార్. మినిమం క్వాలిఫికేషనే. ఓకే, ఇట్స్ నాట్ ద మ్యాటర్. మా సూపర్ టీవీ రెగ్యులర్గా వాచ్ చేస్తుంటావా? రెగ్యులర్గా కాదు, వీక్లీ వన్స్ చూస్తుంటాను సార్. ఏ, నువ్వు డైలీ ఫాలో అయ్యే రేంజ్లో మా ప్రోగ్రామ్స్ ఉంటాం లేదా? ఉంటున్నాయి, కానీ టైమింగ్ లేదు. నేను యంగ్ ఏజ్లో ఉన్నాను. యూత్ టచ్ ఉన్న ప్రోగ్రామ్స్ మాత్రమే చూస్తుంటాను. ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము టెలికాస్ట్ చేస్తున్నామే. కరెక్ట్ టైంలో టెలికాస్ట్ చేయాలని నేను చెప్తున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ రుచులు అభిరుచులు ప్రోగ్రామ్ తీసుకోండి. అది కుకింగ్కి సంబంధించింది. ఎక్కువగా ఆడవాళ్ళు మాత్రమే చూస్తుంటారు. వంట స్టార్ట్ చేసే టైంలో టెలికాస్ట్ చేయాలి, అంటే మార్నింగ్ 9 నుంచి 10. వంట చేయడం మానేసి లేడీస్ టీవీ చూస్తూ కూర్చుంటారంటవా? కాదు సార్, అప్పుడు వాళ్ళు ఆ మూడ్లో ఉంటారు. చూడటం కుదరకపోయినా వాల్యూమ్ పెంచుకొని కిచెన్లోంచి వింటూ వంట చేస్తూ ఉంటారు. ఆ మాత్రం దానికి టీవీ ఎందుకు? రేడియో సరిపోతుందిగా. వినటంతో ఆ ప్రోగ్రామ్కి అలవాటు పడిన వాళ్ళు తర్వాత చూడడం మొదలు పెడతారు. అంటే మన ప్రోగ్రామ్కి ముందైనా వాళ్ళు వంట పూర్తి చేసుకోవాలి, లేదా ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత అయినా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మన ప్రోగ్రామ్ కోసం వ్యూయర్స్ వెయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయి. సూపర్ ఛానల్ సూపర్ సక్సెస్ అవుతుంది. నిన్ను చూస్తుంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లా ఉన్నావే. అవును సార్, మా ఊళ్ళో ఉన్న కేబుల్ టీవీ మేనేజ్మెంట్ మొత్తం నేనే చూసుకుంటాను. నేను చేసే ప్రోగ్రామ్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. అయితే ఈ ఇంటర్వ్యూ ఇంతటితో స్టాప్ చేసి నీకు వచ్చిన టెస్ట్ పెడతాను. నీకు ఒక కెమెరా ఇస్తాను. మంచి యూత్ ప్రోగ్రామ్ ఒకటి రెడీ చెయ్యి. అప్పుడు డిసైడ్ చేస్తాను నీకు జాబ్ ఇవ్వాలా వద్దా అని. రేపు ఆఫీస్కి వచ్చి కలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను సార్. వెళ్ళరా. స్మార్ట్ బాయ్. నా చేతిలో గీతం చూశారు? చూడలేదు. ఇప్పుడు చూడండి. చూశాను. ఏం కనిపిస్తుంది? గీతలు. ఇంకా అవే కనబడుతున్నాయి. సరిగ్గా చూడండి. కనిపించడం లేదు. మీకేమైనా కనిపిస్తుందో చెప్పండి. నాకు కనిపించట్లేదు. మరి నన్నెందుకు చూడమన్నారు? కాసేపైనా నా చేయి పట్టుకుంటారని. నాకు డ్రైవింగ్ వచ్చేసినట్టేనా? ఎక్స్పెక్ట్ కావాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. అయితే చూడు. ఏయ్, బిజీ లైఫ్, రొటీన్ వర్క్, బోర్ ఫీలింగ్. కానీ నాకున్న ఒకే ఒక్క సంతోషం ఏంటో తెలుసా? ఏంటి? నువ్వు నిజం ప్రియా. నువ్వు పరిచయం కాకపోతే ఏమైపోయేవాడినో. ఇంటింటికి తిరిగి టీవీ కనెక్షన్లు ఇచ్చి బతికేవాడివి నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? మీరు మర్యాదగా మాట్లాడండి. ఛే, నోర్మీరా, నీకేంట్రా మర్యాద ఇచ్చేది? నేను తగ్గానమ్మా. కష్టం. నీ ఒళ్ళు ఎప్పటికి తగ్గుతుందో ఏమిటో. ఆంటీ. ఏరా మళ్ళీ వచ్చావు? ఈసారి బాస్కెట్ బాల్తో కొడదామనా? లేదంటీ, నిన్న కొట్టింది నేను కాదు. అవును మమ్మీ, కొట్టింది ఈ అబ్బాయి కాదు. వాడు అప్పుడే పారిపోయాడు. నేను చూశాను. అలాగా? అయ్యో, అనవసరంగా కొట్టాను.
బాగా నొప్పెట్టిందా? లేదంటీ. అవును, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు రాజు. మమ్మీ నువ్వు వెళ్తూ ఉండు, నేను రాజుతో మాట్లాడొస్తాను. ఇప్పుడు కాదమ్మా, ఆఫీస్కి టైం అయింది, రేపు మాట్లాడుకోవచ్చు. పద పద. ఆఫీస్కి వెళ్ళేది నువ్వు కదా, నేనెందుకు? చెప్పేది నీకు కాదు, ఈ రోజు వద్దంటున్నానుగా. పద. ఏంటి నీకు కొంచెమైనా బుద్ధుందా? ఉతికిన బట్టలు ఆరేయటానికి ఈ మాత్రం బుద్ధి చాలదా? నేను చెప్పేది దీని గురించి కాదు. నేను చంటింట్లో ఉన్నప్పుడు ఎందుకు నువ్వు నాకు ఫోన్ చేసావు? చంటి దగ్గర ఉన్నప్పుడా? ఏమంటున్నావు? మరేంటి, ఈరోజంతా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు తెలుసా? ఇంతవరకు చంటింట్లోనే ఉన్నాను. ఇంతసేపు అక్కడే చేసా? దాని గురించి ఎందుకు అడుగుతావే? అక్కడున్న ప్రతి క్షణం నాకు కత్తి మీద సాము చేసినట్టుంది. ఏమైంది? వాళ్ళమ్మకి పొద్దుపోయినట్టు లేదు. నన్ను ఇంటికి పిలిచింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పంచేయి ఈ పంచేయి అంటూ నాకు పనులు చెప్తూనే చంటి గురించి అతని ఇష్టాల గురించి చెప్పింది. నాకు వంట చేయడం రాదని చెప్పినా తనే నేర్పించి అంతా చేయించింది. తీరా చంటి ఇంటికి వస్తే నన్నే సర్వ్ చేయమంది. ఫుడ్ బాగుందని చంటి నన్ను చాలా మెచ్చుకున్నాడు. అంటే వాళ్ళ అమ్మని కూడా నువ్వు చాలా ఇంప్రెస్ చేశావన్నమాట. అయినా నేను చేసింది తప్పే. నన్ను తన ఇంటి కోడలుగా కన్ఫర్మ్ చేసి నాకు ఈ నెక్లెస్ ఇచ్చింది ఆవిడ. సూపర్గా ఉంది లక్కు. ఇది ఇచ్చిన తర్వాత కూడా నన్ను వదలకుండా వాళ్ళింట్లోనే ఉండమని కంపల్ చేసింది. నాకు ఆఫీస్ డ్యూటీ అది ఇది అని చెప్పి ఎలాగో తప్పించుకొచ్చాననుకో. సర్లే, తంతి బూర్లే బుట్టలో పడ్డట్టు అంతా మంచిగా జరిగింది. అందుకు నన్నెందుకు కోపగించుకుంటా? నేను కోపడ్డానికి కారణం ఉంది. నేనక్కడ రాజుగా యాక్ట్ చేస్తుంటే నువ్వు నేను రాజీనని చంటికి ఫోన్ చేసావు. యూ ఫూల్. ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నది చంటి. ఆ ఫోన్ నేను అతని నుంచి తీసుకుని, ఇది నా ఫ్రెండు, నన్ను అనవసరంగా ఇమిటేట్ చేస్తుంటుంది, నాలాగే మాట్లాడుతూ నన్ను ఆట పట్టిస్తుంది అని అది ఇది ఏదో ఒకటి చెప్పి ఎలాగోలా మేనేజ్ చేశాను. నా లవ్ నవ్వులాటగా ఉందా నీకు? లవ్ స్టార్టింగ్ లోనే ఇన్ని అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు. ఆ సిచ్యువేషన్ అలాంటిది. నాకు వేరే దారి కనిపించగా అలా చేశాను. ఇలా అబద్ధాల ముసుగులాట్లు ఆడుతూ పోతే ఏ నాటికైనా నిజం తెలిసి ఎంత సీరియస్ అవుతుందో కొంచెం ఆలోచించు. అమ్మా ప్రియా, ఏమ్మా అలా ఉన్నావు? అదేం లేదమ్మా. మరెందుకు అలసిపోయినట్టు పడుకున్నావు? ఏం లేదంటున్నా కదా. భోజనం కూడా చేసినట్లేదమ్మా. అన్నీ అలాగే టేబుల్ మీద ఉన్నాయి. ఏమైంది? నాకు ఆకలిగా లేదమ్మా, అంతే. ఆకలి కాకపోవడం ఏంటి? తినడానికి మనసు రాలేదని చెప్పు. కడుపును అలా కాల్చుకోకూడదమ్మా. నువ్వు పద, నేను వడ్డిస్తాను. కాస్త ఎంగిలి పడదు గాని రా. సారీ మేడం. ఏయ్, వాట్ ఇస్ దిస్? సారీ మేడం. బ్లడీ రాస్కెల్, కళ్ళు కనిపించట్లేదా? ఏయ్, తప్పైపోయింది ఎందుకు మేడం, తిడుతున్నావ్? ఆపు. ఎందుకా? తప్పు చేశాడు కాబట్టి. తప్పు చేసింది నువ్వు, అతను కాదు. చూడకుండా చేసిన దాన్ని తప్పు అనరు, పొరపాటు అంటారు. కావాలని చేసిన దాన్ని కొవ్వు అంటారు. సారీ, Thank you, madam. మీరు వెళ్ళండి. అతను ఇక్కడ సర్వ్ చేస్తున్నది అతను సర్వైవ్ అవ్వడానికి కానీ రెస్టారెంట్కి వస్తున్న మనలాంటి వాళ్ళని ఏడ్పించడానికి అసలు కాదు. తప్పుకి పనిష్మెంట్ ఉంటుంది, పొరపాటుకి ఎక్స్క్యూజ్ ఉంటుంది. పనిష్మెంట్ చేయాల్సిన చోట ఎక్స్క్యూజ్ ఇస్తే ఎంత నష్టమో, ఎక్స్క్యూజ్ చేయాల్సినప్పుడు పనిష్మెంట్ ఇస్తే అంతే కష్టం. సరే, నేను వాష్ చేసుకొని వస్తాను. వెల్ సెట్, వెల్ సెట్, వెల్ సెట్. ఐఎమ్ సతీష్. హాయ్. మై యా. థ్యాంక్ యూ. మీరు నేనెవరో మీకు తెలీదు, ఆ,
కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. భారత్ ఛానల్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేది మీరే కదూ. ఆ ప్రోగ్రామ్స్ కూడా మీరే కాంపైరర్గా ఉండడం వల్ల సూపర్ హిట్ అవుతున్నాయి. దానికి కారణం మా యూనిట్. నన్ను ఒక్కదాన్నే మీరు పొగడడం నాకెలా ఉందంటే, ఇంకెలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కాదు, మిగిలిన వాళ్ళకు కూడా దక్కాల్సిన క్రెడిట్ని నేను ఒక్కదాన్నే కొట్టేస్తున్నానని దొంగలా ఫీల్ అవుతున్నాను. దట్ ఈజ్ యువర్ గుడ్ మేనస్. నేను మంచిదాన్నని అప్పుడే సర్టిఫై చేస్తున్నారే. నేను చెడ్డవాడిని కాబట్టి. ఎస్, ఐఎమ్ ఏ బ్యాడ్ క్యారెక్టర్. అందుకే ఎదుటి వ్యక్తుల్లో ఏ కాస్త మంచితనం కనిపించినా వాళ్ళ గురించి గొప్పగా ఫీల్ అవుతుంటాను. చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. థ్యాంక్ యూ. ఓకే, అలాగే నువ్వు చెప్పింది విన్నానుగా. రేపు మాట్లాడతాను. నాలో ఒక్క క్వాలిటీనైనా లైక్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే. మీరు అబ్జెక్షన్ చేయకపోతే మీ పేరేమిటో నేను తెలుసుకోవచ్చా? ష్యూర్, ఐఎమ్ చంద్రిక. చంద్రుడిలో ఒక భాగం జారి భూమి మీద పడ్డంత అందంగా ఉన్నారు మీరు. మీకు ఆ పేరు కరెక్ట్గా యాప్ట్గా ఉంది. సూపర్ టీవీ ఛానల్లో ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను నేను. అయితే ఇద్దరిది ఒకే ఫీల్డ్ అన్నమాట. ఫీలింగ్స్ కూడా ఒకటేనని నా ఫీలింగ్. వాట్ యు మీన్? మన ఈ పరిచయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. చేసుకోండి, నా పర్మిషన్ ఎందుకు? అంటే మీరు పార్టిసిపేట్ చేయరా? ఐఎమ్ సారీ. నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు. నా ఉద్దేశం అది కాదు. మరి సెలబ్రేషన్కి అబ్జెక్షన్ ఎందుకు? నాకు టైం అయింది, నేను బయలుదేరాలి. నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. ఓకే, బాయ్. ఓ, హలో, ఇది కేబుల్ టీవీ ఆఫీసేనా? అవునమ్మా. మీ దగ్గర సతీష్ అనే వ్యక్తి పనిచేసేవారు కదా, ఆ తర్వాత ఉద్యోగం వచ్చిందని హైదరాబాద్ వెళ్ళిపోయారు. అతని ఫోన్ నంబర్ ఏదైనా? నీ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నాడమ్మా? అబ్బే, అదేం కాదండి. వాడెంత దుర్మార్గుడో మీకు తెలియదమ్మా. కేబుల్ టీవీ డబ్బులు కలెక్ట్ చేసుకుని అట్నుంచి అట్టే పారిపోయాడమ్మా. ఇంకెప్పుడు వాడి కోసం ఫోన్ చేయకమ్మా. ఫోన్ పెట్టే. సార్ సార్, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అలా సైలెంట్గా కూర్చున్నారేంటి? ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? ఏమై సార్? ఆ రోజు రెస్టారెంట్లో నవ్వుతూ మాట్లాడుతున్నావే ఆ అమ్మాయి. ఓ, ఆ అమ్మాయా? మీరు ఆ రోజు చూసారా? ఐఎమ్ సారీ సార్. మీ రిలేటివ్ అయితే ఇప్పటి నుంచే నా రిలేషన్షిప్ కట్ చేసుకుంటాను. నువ్వు కట్ చేయకు, అలాగే కంటిన్యూ చేయి. ఎందుకు సార్? ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేయాలి. చేస్తావా? చేస్తాను. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేసేలా చేసుకోగలవా? ట్రై చేస్తాను. చేస్తాను కాదు, చెయ్యాలి. తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. వాట్? ఎస్, ఇప్పుడు నేను చెప్పింది జోక్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ సీరియస్. ఆ అమ్మాయి విషయంలో మీరింత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటి? ఒకటే, ఆ అమ్మాయి భారత్ ఛానల్ ఎండి కూతురు. మన సూపర్ ఛానల్కి సూపర్ కాంపిటీషన్ ఆ ఛానల్ ఒకటే. ఆ ఎండికి అల్లుడుగా నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. అప్పుడు నీ ఛానల్ మార్చి ఆ ఛానల్ క్లోజ్ అయ్యేలా చేయాలి. సింపుల్గా చెప్పినా ఆ మ్యాటర్ ఎంత సీక్రెట్గా ఉంచాలో నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది నా ప్రేమ వ్యవహారం కాదు, పక్కా బిజినెస్ డీల్. డీల్ సక్సెస్ అయితే మీకెంత లాభమో నాకు తెలుసు. మరి నాకేంటి? నేను కరెక్ట్ వాడినే సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగో, ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనంత అమౌంట్. దీన్ని బట్టి నీకు అర్థమై ఉంటుంది. నువ్వు ఈ పని అంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. ఓకే సార్, డన్. డన్.
ఏంట్రా న్యూక్లియర్ బాంబు కనిపెట్టే వాళ్ళ అంత డెప్త్కెళ్ళి ఆలోచిస్తున్నావు? లక్కు చేత ఇంకొకడికి ఐ లవ్ యూ ఎలా చెప్పించాలని. కావ్య విషయంలో తలదూర్చాడు కాబట్టి నేను రమణ మీద రివెంజ్ తీసుకున్నాను. ఇప్పుడు నీకెవడు అన్యాయం చేశాడు? సేమ్ టు సేమ్ నా లవ్ కూడా కాంపిటీటర్స్ ఉన్నారా. ఆ? నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? మర్డర్స్ చేస్తావా అన్నంత రేంజ్లో అడుగుతావేంట్రా? ఏ నా లవ్ చేయకూడదా? ఎవర్రా పూర్ గర్ల్? నేను చెప్పనురా బాబు, నాకు సిగ్గేస్తుంది. మరీ అంత సిగ్గుపడకమ్మా, చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. ఆ అమ్మాయి మన పక్కింటి ఆంటీ కదా? ఏ, అమ్మాయి అని చెప్తుంటే మధ్యలో ఆంటీ అంటావేంటి? ఓహో, ఎదురింట్లో వీడియోనా? ఆవిడ కూడా అమ్మాయే కదరా, బాల విధంతో టైప్ అన్నమాట. జస్ట్ 15 days లో మ్యారేజ్ అయింది, 2 days లో మొగుండే లేపేసింది. వేరెవరో కాదు, మన కింద ఫ్లాట్ లో ఉంటుందే. ఓ, నాకు ఇప్పుడు అర్థమైందిరా, మన 1 minute అంటే పని మనిషి కదూ. ఏంట్రా అంత చీప్ గా ఆలోచిస్తున్నావు? ప్యూన్స్కి ఎప్పుడు పని మనుషులే వర్కౌట్ అవుతారమ్మా. నేను చెప్పేది ఆంటీ వాళ్ళ ఇంటి పక్క. అంటే ఆ నలుగురు అమ్మాయిలా? నలుగురు కాదు, ఒక్కరే. ఎవర్రా? కొంపదీసి లక్కునా? ఆ పేరు చెప్పకరా, గుండె దడగా ఉంటుంది. ఆ పిల్ల ఐ లవ్ యూ చెప్తేనే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పుడు నాకు చెప్పింది అనుకో, ఏం జరుగుతుందో ఏమో తలుచుకుంటేనే భయవేస్తుందిరా. కొంపదీసి నేను అన్న మాటలన్నీ వినేసిందా? రియాక్షన్ చూస్తే అలాగే ఉంది. నాకు అలా అనిపించట్లేదే. కొంపదీసి ఐలోకి చెప్పడానికి వచ్చిందంటావా? ఎవరికి, నీకా నాకా? ఏమో, ఎవరికో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు ఎలా? పారిపోవడానికి కూడా మనకి దారి లేదురా మావా. సిస్టరు, నిన్నే నీకు గిఫ్ట్ కొందాం అనుకున్నాను, కానీ కొనడం మర్చిపోయాను. రేయ్, నేను బతికిపోయాను రా. ఇప్పుడు తను ఐలోకి చెప్పాలనుకున్నా, చెప్పలేదురా. రేయ్, నువ్వు సిస్టర్ అన్నావు, నేనేమనాలరా? ఎదుటనేరా, లేకపోతే నీకు ఐలోకి చెప్పేస్తుంది. ఆంటీ ఏంటిలా వచ్చారు? వాట్? నీకు నేను ఆంటీనా? ఆంటీలా లేవు కానీ నేను నీకు అన్నయ్య లాంటివాడిని. సర్ఫ్ పౌడర్ ఉందా? సర్ఫ్ పౌడరా? ఎందుకు, బట్టలు ఉతకడానికా? కాదు, మిమ్మల్ని ఉతకడానికి. ఫేస్ పౌడర్ అక్కర్లేదా? అడిగింది ఇస్తే చాలు. ఇచ్చేరా, అదే ఫేస్ కు పూసుకుంటారా ఏమో. ఏంట్రా, కౌంటరా? ఎక్కువ మాట్లాడితే ఎన్కౌంటర్ చేసేస్తా. ఏయ్, నా గురించి మీకు తెలీదు. నీ గురించి మాకు తెలీదా? నవ్వండ్రా, బాగా నవ్వండి. కిందకి వెళ్ళి నా ఫ్రెండ్స్ ని తీసుకొస్తాను, అప్పుడు చెప్తాను మీ సంగతి. ఏయ్, ఏంటి మేము భయపడతాం అనుకున్నావా? హ, మీ ఫ్రెండ్స్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకొచ్చాయి. తీసుకురా. వీడొక్కడే వస్తాడు. కాదు, మేము ముగ్గురం వస్తాం. దమ్ముంటే కాసుకోండి. ఆహా, నీదేం టైమింగ్ రా మావా. ఇక మీదట మీకు బ్యాడ్ టైమేనమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి మీ పాపల్ని తోడు తెచ్చుకో. ఇక్కడే ఉండండిరా, ఇప్పుడే తీసుకొస్తాను. ఈ రోజు మీరో మేవో తేలిపోవాలి.